మనకున్నవి రెండే దారులు. ఏదేమైనా నీ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. సరే, మరి రెండోది? రెండోదొద్దు, పెళ్ళే జరగాలి. గట్లయితే గది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు గా వరుణ్ణి ఎంత తొందరగా బలవంత పెడితే గంత తొందరగా పని అవుతుంది. పాపం వదినా, ఇప్పటికే నా కోసం ఇంట్లో ఫైట్ చేస్తున్నాడు. దేంతోనమ్మా? కర్రలతోనా లేక కత్తులతోనా? ఓహో, కంటి చూపుతోనా? గిట్ల చూడు పల్లవి, మేం ఎవ్వరినీ మోసం చేయట్లేదు, బలవంతం కూడా చేయట్లేదు. జరగబోయేదని కొంచెం ముందుగాల జరిపినికి ట్రై చేస్తున్నాం, గంతే. 100 బద్దలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు మన పెద్దలు. కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం లిబర్టీ తీసుకోవచ్చు. నన్నేం చేయమంటారు? ఇదిగో మన బావొచ్చాడు, కానీ నేను యాక్షన్ చెప్తాను, మీరు నాతో పాటు ఫాలో అయిపోండి. యాక్షన్. ఏంది నీళ్ళొల్లి? దునియాలో ఇంకెవరు మగాళ్ళే లేనట్టు? నాకు అర్థమైంది. మన పల్లవికి కావాల్సింది మగాడు కాదు, వాళ్ళ అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు. నువ్వు వరుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. మేం వరుణ్ణి ఏమనొద్దు, కానీ వాళ్ళమ్మొచ్చి మమ్మల్ని ఏదో ఒకటి అనొచ్చా? ఇప్పుడు 6 నెలలు అన్నది, గా 6 నెలలైనాక ఇంకో 6 నెలలు అంటది. గట్లయితే నీకు మంచిదా? అప్పుడు వరుణ్ చూసుకుంటాడు. వరుణ్ చూసుకునేవాడే అయితే గిప్పుడే చూసుకోమని చెప్పు, లేకుంటే వరుణ్ణి మర్చిపో. అది నా వల్ల కాదు. వాళ్ళమ్మని భరించడం కూడా మా వల్ల కాదు తల్లి. నేను చేసుకుంటే వరుణ్ణే చేసుకుంటాను. ఒసే మహానటి, పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయి. బావా ఆల్మోస్ట్ క్లీన్ బోల్డ్. మీ అందరికీ తను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రూవ్ చేస్తాను. ఎలా చేస్తావంటే చెప్పు. నువ్వే చెప్పు, ఎలా ప్రూవ్ చేయమంటావో. రేపు గుళ్ళో పెండ్లి చేసుకోమని చెప్పు. దానికి వరుణ్ ఒప్పుకుంటే మేం కూడా ఒప్పుకుంటాం. నీ ప్రేమ గొప్పదని, వరుణ్ గొప్పోడు అని. నేను ఒప్పిస్తాను. పెళ్ళి అను పారిపోతాడు. అయినా వరుణ్ణి మర్చిపోవే, మా మాట విను. కనీసం నన్ను మాట్లాడివ్వండి. ముందే తను పారిపోతాడని మీరెలా చెప్తారు? అతను ఎట్లాంటాడో మాకు తెలియదు కాబట్టి. వరుణ్ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు. ఒప్పుకుంటాను. అమ్మ మీద గౌరవం ఉంది కాబట్టే మంచిగా మాట్లాడి ఒప్పించాలని చూస్తున్నాను. చూసినవా, నీ మంచితనం మాకు రోజు రోజుకి ఒక తలకాయ నొప్పిని తీసుకొస్తుంది. 6 నెలలు ఎదురు చూడడం మాకు ఇబ్బంది కాదు వరుణ్, కానీ 6 నెలల తర్వాత అయినా మీ అమ్మ మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం లేనప్పుడు 6 నెలలు ఎదురు చూడడంలో అర్థం లేదు కదా. ఆడపిల్ల తరపు వాళ్ళం, ఇంతకన్నా అవమానాలు పడలేం. అర్థం చేసుకో. అమ్మని ఎప్పటినుంచో ఒప్పించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ అది జరగలేదు. ఇంకా జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పల్లవి నా మీద పెట్టుకున్న నమ్మకమైనా నిలబెట్టుకుంటాను. రేపు మీరు గుళ్ళో పెళ్లికి ఏర్పాట్లు చేయండి, నేనొచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాను. నిజంగా వస్తావా? పల్లవి, నిన్నికపై ఏడిపించను, సరేనా? ప్రేమను గెలిపించుకోవాలంటే ధైర్యం కూడా ఉండాలి. రేపు మీరిద్దరు సంతోషంగా ఉండడు చూసి ఈ 2 కుటుంబాలు ఒకటైపోతాయి. గందుకే ఈ విషయం ఇప్పుడు ఇంట్లో చెప్పకపోతేనే బెటర్. అనవసరంగా అందరు గత్తర్ బిత్తర్ అయిపోతారు, సరేనా? అవునుదినా, ఇంట్లో చెప్పొద్దు, అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే రేపు పల్లవి పెళ్లి కూతురు, గుడిలో జరిగేది పిప్పి డొన్ డొన్ డొన్. అశ్వపూర్వాం రథవత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపఫయే శ్రీర్మహాదేవి జోషదాం కాంసోస్మితాం హిరణ్యప్రా. వరుణ్ వరుణ్, జల్ది గాని, జల్ది కట్టు. వరుణ్ కట్టు. ఏమైంది? ఇంకేమైంది? మీ అత్త వచ్చింది. అమ్మా, కట్టే వరుణ్, కట్టేసేయ్. కట్టు వరుణ్. కట్టు.
కట్టు. వరుణ్, కట్టు కట్టు. ఆ, అయ్యో వచ్చేస్తుంది, కట్టే. అయ్యో కట్టు. అమ్మా కట్టు వరుణ్, కట్టు. ఒరేయ్, వరుణ్, ఈ టైంలో నీకెట్లా తినాలనిపిస్తుందిరా? అరే చెప్తుంటే ఏదో ఒక సోచించరా బాబు. హా? ఇప్పుడు నువ్వేదైనా చెయ్యకపోతే నీ తొక్క తీస్తానరా చెప్తున్నా. వదినా, తొక్క మీద కాళ్ళు వేస్తే ఏం జరుగుతుంది? నువ్విప్పుడు ఈ తొక్కలో ప్రశ్నలు వేయకు, చిరాకు దొబ్బుతుంది. నువ్వు చెప్పు వదినా. జారి పడతారు. కాలు కూడా వెనకొచ్చు. ఒక్కోసారి నడుము కూడా ఇరుగుతుంది. అన్నిటికంటే ముందు వాళ్ళు లోపలికి రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ లోపు మనం తాళి కట్టించచ్చు. ఆ ఈ నేచర్లో ఎక్కడో జరిగిన మూమెంట్ని ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను 90 డిగ్రీస్ యాంగిల్లో ఆ తొక్కను విసిరాను. శ్రీదేవి ఆంటీ 30 డిగ్రీస్ యాంగిల్లో ఆ తొక్క దగ్గరకు వస్తుంది. నువ్వు జూనియర్ ఎన్టీఆర్వి కాదు, జస్ట్ రామ్ ప్రసాద్వి. విషయానికి రా. సింపుల్గా మీ అమ్మ తొక్క మీద కాలేసి జారి పడుతుంది. ఈలోపు తాళి కట్టమని చెప్తున్నా. మ్మ్. నువ్వు కనిపించేంత తొక్కలో వెదవైతే కాదురా. వరుణ్, గిదే మంచి అవకాశం. కట్టేసే. కట్టు. కట్టు వరుణ్. ఏంటి వరుణ్ ఆలోచిస్తున్నావేంటి? త్వరగా కానివ్వు. కాని వరుణ్, తొందర కట్టు. బాబు, ఈ పెళ్లి నీకు ఇష్టమయ్యే చేసుకుంటున్నావా? ఓయ్, ఎలా కనిపిస్తున్నాను మీకు? నాకందరూ తేడాగానే కనిపిస్తున్నారమ్మా, ముఖ్యంగా ఈ అబ్బాయి. వీడు తేడానే, కానీ మేం కాదు. ఆ కట్టు వరుణ్. వరుణ్, ఆ, నీకు ఈ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? అబ్బా అయ్యో అలాంటిదేం లేదు పల్లవి. లేదా? ఆ, లేదు కాదు, డౌట్ లేదు అంటున్నాను. అయ్యో, దేనికి బాబు, వదలటానికా? అబ్బా నువ్వు గమ్మునుండవయ్యా. అబ్బా, నువ్వు తాళి కట్టవయ్యా. తాలి 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 తాలెక్కడా? అది నీ చేతిలోనే నీ ఉంది. చేతిలోనే ఉంది. అబ్బా ఆ, కట్టు వరుణ్. కట్టు వరుణ్. ఈ, అటు కాదు, ఇటు చూడు. కట్టు 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 వరుణ్. ఇటు చూసి కట్టు. కట్టు వరుణ్. కట్టు వరుణ్. ఓం ధ్రువం తే రాజా కట్టు వరుణ్, కట్టు త్వరగా కట్టు. అయం ముహూర్త సుముహూర్త. అమ్మా పడతావు, జాగ్రత్త.